తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై రోహిత్ రెడ్డి చేసిన విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, ఉత్తమ్ చంద్, ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ విజయాదేవి, బషీరాబాద్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రోహిత్ రెడ్డి వర్గీయుల ఇసుక మాఫియాతో పాటు రౌడీల అరాచకాలు జరిగాయని విమర్శించారు. రోహిత్ రెడ్డి కుటుంబానికి చెందిన తల్లి ప్రమోదిని జడ్పీటీసీగా, బాబాయిలు శ్రీశైలరెడ్డి, నర్సిరెడ్డిలు కుటుంబ రాజకీయాలు చేశారని విమర్శించారు. అప్పుడు కుటుంబ పాలన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి సాధించిన 1600 కోట్ల నిధులు ప్రొసీడింగ్స్కే పరిమితమయ్యాయని అన్నారు. నిధులు లేకుండానే అభివృద్ధి పనులు చేశారని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో బైపాస్ రోడ్డు, ఐటీఐ కాలేజీలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. తాండూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా అభివృద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు. అసలు ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉందంటే అసలు ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరా, ఎంత సామరస్యంగా హ్యాపీగా బతుకుతున్నారు తాండూరు ప్రజలు. ఆ ఘనత మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారిది అని చెప్పి మీకు వివరిస్తున్నాం. మీరు 100 హామీలు ఇచ్చి మీ కమిషన్ల హామీలు నెరవేర్చుకున్నారు తప్ప ఒక్క హామీ కూడా తాండూరు ప్రజలకు నెరవేర్చలే అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మేము గతంలో వచ్చిన 8 నెలలలో దాదాపు 4 గ్యారెంటీలని కూడా అన్ని కుటుంబాలకు అందే విధంగా మేము ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ఘనత. రాబో రోజులలో కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు. ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీలో 3 ఎకరాలు ఏ దళితునికి వంచిండ్రు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇచ్చిండ్రు, ఒక్కటైనా చూపియండి, మీ అభివృద్ధి చూపియండి. ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఇంత ఇది చేయడం తప్పు. ఏదో దొంగ అన్నట్టు అరిస్తే ఇది కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా మానుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఆయన ప్రతి మంత్రి దగ్గరికి ఆల్మోస్ట్ దాదాపు నాకు తెలిసి 8-9 మంది మంత్రుల దగ్గర తిరిగి మొత్తం శాంక్షన్ తీసుకొస్తుంటారు. తర్వాత మన హైవే గురించి కానీ, తర్వాత నేను ఒక ప్రపోజల్ చెప్పండి, లక్ష్మణపుర టు సేడంకు ఒక లింక్ హైవే పెట్టిండి అని సార్, దాన్ని కూడా ఆ ప్రపోజల్ కూడా పెట్టండి. అంటే ఒక విజన్ ఉండాలి. మనం ఇప్పుడు కాదు, మనం చేసే పని భావితరాలకు పనికి రావాలి. ఇప్పుడు పనికి వచ్చుకుంటే భావితరాలకు పనికి వస్తుంటే డెఫినెట్గా మనల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మనల్ని ప్రజలు విశ్వసిస్తారు. అటువంటి విశ్వాసంలో పరిగణన తీసుకుంటే అవన్నీ పనులు చేస్తుంటాం. ఇంకొకటి లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ ఎలక్షన్కి ఉండే ముందు నేను దాదాపు 50 మంది సర్పంచ్లకు చెప్పిన, బాబు ఈ పనులు చేయకండి, మీరు మోసపోతారు అంటే ఒక 10 మంది చేయరు, కానీ మీ మిగతా 10 మంది అత్యుత్సాహంతో తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తే మా కొంచెం మన గెటాన్ అవుతామని ఉద్దేశంతో చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది పార్టీలో చేరిండు. తర్వాత నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు వెంబడి తిరుగుతున్నారు, సార్ ఈ బిల్లు శాంక్షన్ చెప్పండి సార్ అంటే. అటువంటి దౌర్భాగ్యాన్ని పరిస్థితులన్నీ కల్పించిన తాండూరు. ఎటువంటి లేనిపోని ఇవన్నీ క్రియేట్ చేసి మొత్తం తాండూరు కత్తెన్నా చేసింది. మళ్ళీ తర్వాత వచ్చి ప్రెస్ మీట్లు పెడితే మేము మా చాలా మంచి వాళ్ళు అని చెప్పుకుంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఇటువంటి దయచేసి మీరు మానుకోండి. ప్రగతి వైపు మన పనులు ఉంటే దాన్ని మీరు సహకరించి డెఫినెట్గా మీరు మా ఎమ్మెల్యే గారికి సహకరించండి. తప్పులుంటే దాన్ని డెఫినెట్గా రెక్టిఫై చేసుకుని రెడీగా ఉన్నాడు. దానికి ఉదాహరణ మీకు ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే తప్పులు ఉంటే దాన్ని ఖండించొద్దని కూడా చెప్పింది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. కాబట్టి ఆయన దయచేసి ఆయన సపోర్ట్ చేయండి. తాండూరు ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. మీకు అవన్నీ మీరు మానుకొని తాండూరు సహకరించడం మీకు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, అందరికీ పోతున్నాడు, మా ప్రపోజల్స్ ఇస్తున్నాడు. తాండూరుకు మాకు ఇవి కావాలని చెప్పి తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమిస్తున్నాడు. కాబట్టి ముందు చూస్తాం మన తాండూరు ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడే ఒక 5-6 నెలలకి ఇప్పుడు ఇంకా ప్రపోజల్స్ కూడా వెళ్ళావు. ఇంకా ఇప్పుడు రుణమాఫీలో ఉన్నది ప్రభుత్వం. కాబట్టి 15 ఆగస్టు రుణమాఫీ కూడా చేసిన తర్వాత అభివృద్ధి అనేది ఏంటో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఏమో మాట్లాడితే కాదు. మీరు తెచ్చారు ఊరికి ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పి ఇచ్చారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దానికి ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి కూడా లేదు. నేను మా ఊళ్ళలో మేము కూడా చూసిన తాండూరు మండలంలో 50 లక్షలు ఇచ్చారంటే అబ్బా బాగా అయితే కూడా అంటున్నా. అవి ఎవరికి ₹1 లేదు, ₹2 లేదు, ఎవరికైనా చెత్త కాగితంలో పడేసారు. అవి ఫైనాన్సింగ్ స్టేటస్ లేనప్పుడు మీరు ఒకైనా ప్రొసీడింగ్ తెచ్చి ఇస్తే అవి ఎవరు చేయలేదు కూడా ఇంతవరకు. నేను కూడా సంఘం కాలానికి ప్రొసీడింగ్ వచ్చింది 50,000 అని చెప్పి మా దగ్గర సర్పంచ్ మేమే ఉన్నందుకు మాకు
నామినేషన్ మీద కాకుండా టెండర్ సిస్టమ్లు ఇచ్చారు. టెండర్ కూడా వేసినాం మేము, టెండర్ కూడా వచ్చింది. దానికి డబ్బులు లేకుండానే ఆపేసినాం. రూపాయి లేనప్పుడు మనం యా ప్రొసీడింగ్ తీస్తే ఏం లాభం? కాబట్టి మీరు చేసినవన్నీ 16 కోట్లన్నా ఎన్ని కోట్లన్నా మీరు ఫైనాన్సింగ్ శాంక్షన్ లేనప్పుడు మీరు ఎన్ని చేస్తే దండగా, మీరు 61 కోట్లు అయినా దండగానే, మీరు ఎన్ని ఇచ్చిన దండగా మీరు ఏం చేసింది లేదు. ప్రజలు అంతా గమనించే మీకు ఇంటికి పంపించారు. కండక్టర్స్ కూడా అంతా చావు బతుకులు ఉండే వాళ్ళు. ఆయన ఈ పనులు కావాలి, ఇది కావాలి అనే అవగాహనతోటి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ఏ మండలాల్లో కూడా ఏమో సమస్య ఉన్నది అనే విషయం తెలుసుకొని ఆయన ఈ విధంగా నడుస్తున్నాడు. కాబట్టి అలాగే వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేసినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నడూ కూడా రాజకీయం చేయలేదు. వాడు రాజకీయంగా ఎన్నడూ కూడా రాలేరు వాడు ముందరికి. వాళ్ళ మీద ఆరోపణలు చేయడం సమంజసమైంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయానికి వస్తే గతంలో మీరు చేసిండ్రు, మీ కాక చేసిండు, మీ కొడుకులు చేసిండ్రు, మీరు చేసిన కుటుంబ రాజకీయాలు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆ విధంగా చేయడం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మా తాండ్ర ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్తున్నా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది పోరాడితే ఉద్యమకారులను మీరు విస్మరించి మరి ఆ రోజు మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇవ్వలేరు. మరి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మళ్ళీ అలాగే డబుల్ బెడ్రూమ్స్ అని ఇవ్వలేదు. అందుకే మీ ప్రభుత్వానికి చిత్తుగా ఓడించారు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు 6 నెలల్లో ఉండే దాదాపు 5 గ్యారెంటీలను మేము అమలు చేయడం జరిగింది. అది తెలుసుకోండి రోహిత్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు 6 నెలల నుంచి తాండ్రు రాలేవు, నీకు మతి భ్రమించింది, జ్వరం వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపైన నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు తాండ్రు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే తాండ్రులో డ్రగ్గు లేదు, గుట్కా లేదు, ఇసుక లేదు, ఇన్ని మాఫియాలు చేసినాం. ఈరోజు తాండ్రులో ప్రశాంతతగా యువత జీవిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చినాక ఆయన చెప్పిండు 6 గ్యారెంటీ తర్వాత 7వ గ్యారెంటీగా నేనున్నా తాండ్రు ప్రజలకు అంతా మంచి చెడు చూస్తా అని చెప్పి అన్నాడు. ఈరోజు తాండ్రులో మరి ఆయన అభివృద్ధి కోసం మొన్న ఢిల్లీ పోయిండు. చెవుల నుంచి తాండ్రు వరకు 4 రోడ్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు తాండ్రు నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయాలని చెప్పి 50 కోట్లు తీసుకొస్తున్నాడు. అలాగే అనేక కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ముందున్నాడు. ఎందుకంటే గెలిచి 6 నెలల క్రితం కాలేదు, మీరు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. అందుకని ఈరోజు ప్రజలు తరిమి కొట్టారని తెలియస్తూ మా ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యులు అంటున్నాం. బిడ్డ మీ కుటుంబంలో మీ నాయన ఎంతో మందిని బెదిరించి తాండ్రు రౌడిజం చేసి డబ్బులు చేసిండు. ల్యాండ్లా స్టాండ్లా మరి శుద్ధల ఇంత మాఫియా చేసిండు. అలాగే మీ చుట్టా మీ శ్రీశైలం రెడ్డి కానీ మరి కొర్రిచెడ్డి రాజు కానీ మీరు మీ కుటుంబ సభ్యులు పాలన చేయలేరా? విపరీతంగా ఇష్టపడలేరా? మరి శుద్ధ దోచుకోలేరా అని చెప్పి తెలియస్తున్నా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ తమ్ముడు గారు శ్రీనివాస్ గారు చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఎవరు ప్రజలు వచ్చినా ఎవరికి ఏమైనా వాళ్ళకి చంద రూపంలో కానీ డబ్బుల రూపంలో వాళ్ళకి సాయం చేస్తున్నాడు. అలాంటి మంచి వారిపై విమర్శ చేస్తే బిడ్డ ఖబర్దారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే కుటుంబం పైన ఇంకోసారి రిపోర్ట్ చేస్తే మరి ఈరోజు తాండ్రులో అని చెప్తున్నా మీ పార్టీ ఆల్రెడీ ఖతం అయిపోయింది. ఆల్రెడీ మీరు బీజేపీతో అలయన్స్ అవుతున్నారు. తాండ్రులో పార్టీ లేదు, నువ్వు అసలు తాండ్రులో ఉండవని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి ఎమ్మెల్యే కుటుంబం పైన ఆరోపణలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాను. हर वार्ड में प्रॉब्लम्स हैं, उसके लिए हमेशा मैडम के साथ और पूरे काउंसलरों के साथ बैठकर मीटिंग करके ऑलरेडी जहाँ भी जो भी प्रॉब्लम्स है उसे सॉल्व करने के लिए सीएम साहब के पास फिर रहे हैं. मैं आपको और एक बात बताऊं, ये जो रोहित रेड्डी साहब है ऑलरेडी हमारे कांग्रेस के ही एक शाख है, क्योंकि उस टाइम पर हम लोग ही उनको जिताए थे. उनकी कोई औकात नहीं है कि कोई दूसरी पार्टी से जीतने की. उन्होंने खुद एक कांग्रेस की एक शाख है, कांग्रेस से जीत के आज उन्होंने कांग्रेस को बोल रहे हैं. ये बहुत ही शर्मनाक बात है उनके लिए. उनको उतना इज्जत दे के जब तांड्र की पब्लिक बिठाई थी तो उन्होंने कुछ भी नहीं कर सके. 5 साल में क्या करे, सिर्फ राउडिज्म उन्होंने करे, सैंड माफिया उन्होंने करे, गांजा अफीम ये सब कारोबार पूरे उनके अच्छे करे, सब चिल्लर पटों को लेके जो है ना यही काम करे. आज जो है ना हमारे एमएलए साहब के साथ और उनकी जो फैमिली के ऊपर जो हाथ उठा रहे हैं, बात कर रहे हैं, सरासर गलत है. आपको शर्म आनी चाहिए. तांड्र में आप कुछ भी नहीं कर सके. इसीलिए तांड्र की पब्लिक आपको जो है ना यहाँ से जो है ना भगा के जो है ना हैदराबाद में बिठाई है.
पिछले 2 महीने 3 महीने से आप तांडर में नहीं है। आप जो है ना तांडर की डेवलपमेंट के लिए क्या बात करते हैं बोलो। आज तांडर में क्या हो रहा है पूछो। अब यहाँ से फ़ोन लगा के कोई पूछे तो कुछ भी नहीं मालूम हो। उन्होंने कहा है दूसरे कंट्रीज फिर रहे, क्या है बिजनेस, उन्होंने वहाँ फिर रहे। तांडर का उनको कुछ भी प्रॉब्लम नहीं है। उनके पीछे 2-4 खाली चिल्लर बच्चे हैं, उन्होंने बच्चे हैं उनके साथ कर रहे हैं। तांडर में ऑलरेडी पूरे काम हो गए। आधार कार्ड का ऐसे हम बोले साहब जो है ना 3-4 सेंटर लगाए, 4 सेंटर लगा के पूरे आधार कार्ड का पूरा प्रॉब्लम सॉल्व कर दिए। हम रेलवे ब्रिज का बताए, रेलवे ब्रिज का काम चालू कर दिया आज ऑलरेडी। वो तुम्हारे को रेती का जो है रेती बोल रहे 600 रुपये ट्रिप कर दिए गाड़ी को। रात में कोई गाड़ी नहीं चलती, आज 6 बजे के बाद कोई गाड़ी मिली तो सीज होती। हमारे सीए साहब से आप बात कर सकते हैं, एनी टाइम स्ट्रिक्ट है। इससे पहले के सरकार नहीं क्या भी बोले हेलो बोले तो आज फुटने वाली है। सीए साहब अंदर की गांठ फोड़ रहे। आप लोगों को सीधा सीधा बता रहा हूँ, क्योंकि आज चिल्लरपन करेंगे तो मारा खाने वाले हैं। और आने वाले दिनों में अब ऑलरेडी जो है ना 3-4 एमएलए आगे कांग्रेस में, आने वाले दिनों में पूरे कांग्रेस में ही आने वाले हैं। तुम भी क्या है कि तुम्हारा भी हिसाब कुछ भी नहीं है, किधर जाते नहीं मालूम। आने वाले दिनों में मैं हमारे एमएलए साहब से और हमारे श्रीनाथ रेड्डी साहब के जो काम है वो बहुत ही बेहतरीन काम चल रहे हैं। और आने वाले 5 सालों में भी कंपलसरी उन्हें जीतेंगे, उन्हें यहाँ पे पालना करेंगे बोल के अपनी बात खत्म करता हूँ। जय हिंद, जय कांग्रेस। అవసరం పడితే మేము దారాసింగ్ లేకపోతే ఎమ్మెల్యే గారు పోయి ఆ హాస్పిటల్ పోయి నిమ్స్లో జాయిన్ చేసి దాదాపుగా చనిపోయేటోళ్ళను కూడా బతికించినటువంటి ఘనత మనోహర్ రెడ్డి గారు ఉన్నదని చెప్పి మీతో చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే చనిపోతుండే ఆమె చనిపోయిందని ఇడిచిపెట్టిండ్రు, చనిపోయి ఇక్కడ తీసుకురావాలని అనుకునే కానీ వాళ్ళను ఈరోజు మంచిగా భగవంతుని ఆశీర్వాదము మనోహర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నడిచి బతుకుతున్నారని చెప్పి నేను మనం చెప్తాను. మంచి జరుగుతున్నది తాండూరుకు. మనోహర్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటే తప్పకుండా ఇంకా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరితో మనం చెప్తున్నాం. మంచి జరిగే దానికి మీరు అడ్డుపడొద్దు. డిసెంబర్ 2025 వరకు తాండూరు రూపురేఖలు మారబోతున్నాయి. ఇది మేము అందరి అఫీషియల్తో మాట్లాడిన తర్వాతనే ఈ మాట చెప్తున్నాం. తాండూరులో రోడ్లే కానీ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరుగుతాయని చెప్పి మీ అందరితో నేను చెప్తా ఉన్నా. అయ్యా రోహిత్ రెడ్డి గారు, నీకు నీ పని అయిపోయింది, నువ్వు గమ్మున కూర్చో. నీ సహాయం కూడా అవసరం లేదు. మా నాయకులు చెప్తున్నా నీ సాయం అవసరం లేదు, నీ సహకారం అవసరం లేదు. మాకు తెలుసు మేము ఎట్లా చేయాలి పని అని చెప్పి కాంగ్రెస్లో ఉద్దండలం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. ఏ పని తీసుకున్నా కాంగ్రెసే చేసింది. రుణమాఫీ కార్యక్రమం చూడండి, ఈరోజు 32,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల రైతు బంధు ఒకటేసారి ఇస్తున్నాం మేము. రుణమాఫీ ఎవ్వరు కూడా చేయలేదు ఇంతవరకు. ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఇది హిస్టరీలో ఎవరు చేయలేరు. ఆ రోజు మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 65,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు. ఆ రోజు దేశానికి మొత్తం అప్పుడు ఇంకా అప్పులు లేకుండే. ఈరోజు 2 లక్షల అప్పు రాహుల్ గాంధీ గారు, నేను 2 లక్షల అప్పు మాఫీ చేసి చూపిస్తానని చెప్పి 2 లక్షల అప్పు మాఫీ చేపించారు. గత 5 సంవత్సరాల్లో తాండూరులో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం దాంట్లో తిరిగి చూస్తే అందరికీ తెలుస్తుందని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే మా ఎమ్మెల్యే గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు, లేనిపోని మాటలు మాట్లాడడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎలక్షన్లో అయితే ఎలాంటి హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీల మీద గెలవగానే 5 గ్యారెంటీల్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం, ఎవరైనా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎక్కడ చూసినా మొన్న గతం 3 నెలల కిందనే వచ్చేది. కాకపోతే మన దగ్గర ఎమ్మెల్సీ కోడ్ తొందరగా వచ్చినందుకు మన ఇక్కడ ఉన్నటువంటి 2-3 డిస్ట్రిక్ట్లలో కొంచెం లేట్ అయింది. కానీ ఎప్పుడో కరెంట్ బిల్ కానీ ఈరోజు మన ఆడపడుచులు అందరినీ చూస్తున్నాం. ఎంత హ్యాపీగా ఫ్రీ బస్సెస్లో ఎక్కడ అనుకుంటే అక్కడ. ఇంతకుముందు గతంలో భర్తలు డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇవ్వకపోతే ఏదైనా పుట్టింటికి కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి రోజుల్లో ఈరోజు మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా ప్రతి మహిళ హ్యాపీగా ఉంది. ప్లస్ మొన్న గ్యారంటీ దానిలలో ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఉచిత గ్యాస్ 500 రూపాయల గ్యాస్ కానీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ మనం అన్నీ చూస్తాం. ఇప్పుడు మన 15th ఆగస్టు లోపు రుణమాఫీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీని ప్రకటించారు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఎవరు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ చేయలేరు. రైతుల సంతోషం, రైతుల కళ్ళల్లో సంతోషం చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు గెలిచిన తర్వాత తాండూరులో పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. దానికి
తాండూరు ప్రజల్ని కొంచెం బయటకు వచ్చి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా అరాచకాలు ఇవే నడిచినాయి. మన మనోహర్ అన్న గారు గెలిచినాక నిన్న మాట్లాడుతున్నారు మున్సిపల్ కూడా అధ్వానమైన పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఎక్కడ మున్సిపల్ పరిస్థితి అధ్వానంగా ఉందో ఒకసారి తనే చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే గొడవలు లేవు, వాళ్ళకి అది అర్థమవుతలేదు. గొడవలు లేవు. ఎప్పుడు ఒక్కరోజు సాఫీగా ఒక ఎజెండా చదువుకొని మీటింగ్ పాస్ చేసిన రోజులు లేకుండా ఇప్పుడు అవన్నీ లేకుండా అందరూ గౌరవ కౌన్సిలర్స్ అందరూ సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరిని తన వేలో తీసుకెళ్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ప్రతి అంశాన్ని మనం మంచిగా చదువుకొని ఎజెండాలు పాస్ చేసుకుంటున్నాం. ఇవి గతంలో లేకుండా ఎప్పుడు ఎజెండా చదవకముందే గొడవలు చించిపడేసిన రోజులు కూడా ప్రజలందరూ గమనించారు, చూసిరు. ఇవన్నీ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా అధ్వానమైన పరిస్థితి అంటే ఏం చెప్పాలి. గతంలో ఎవ్వరికి ఒక పని కూడా జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని పనులు స్పీడప్ అవుతున్నాయి. మన చిలకవాగులో చూస్తున్నాం, ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. గౌరవ నేను కలెక్టర్ల గారి కూడా దగ్గర వెళ్ళడం జరిగింది. దాన్ని ఏంటి, దాని మ్యాప్ ఇవ్వండి, దాన్ని ఏంది అసలు దాని స్ట్రక్చర్ ఇవ్వండి అంటే కూడా ఆపేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటన్నిటికీ ఒక చిన్నపాటి వర్షానికి తాండ్రు అంతా మునుగుతున్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి వాటి ప్రక్షాళన చిలకవాగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో డైలీ నన్ను రోజు కాల్ చేస్తాడన్న, మాట్లాడతారు. ఏముంది, మనం ఏం చేయాలి, వీటిపైన ఏంది అని ఒక మంచి విజన్ ఉన్న ఎమ్మెల్యే గారు మనకు రావడం చాలా అదృష్టం. అలాగే రోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు రావడం పోవడం తర్వాత ఖాళీగా ఉండేటి ఎమ్మెల్యేలను చూసినాం. కానీ అక్కడ హైదరాబాద్లో ఉన్న ఖాళీగా ఉండరు ఎమ్మెల్యే గారు. రోజు ఒక మినిస్టర్ని, రోజు ఒకరిని కలవడం, మన కాన్స్టిట్యున్సీకి ఎలాంటి నిధులు తేవాలి, మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు వాటన్నిటి కోసం ఏం చేయాలి అనే ఉద్దేశంతో డైలీ ఒక మెమరాండం ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి గారికి ఇస్తూ మన తాండూరు గురించి ఆలోచిస్తున్నటువంటి మంచి ఎమ్మెల్యే గారి గురించి ఇట్లా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. తప్ప మాట్లాడి నేను శానిటైజర్ అడిగితే 1.5 year వితౌట్ సింగిల్ ఎంట్రీ తీసుకోకుండా కావాల్సినంత శానిటైజర్ సప్లై చేసిన వ్యక్తి మన సీనన్న. అట్లాంటిది వాళ్ళు చూసి ఆ రోజుల్లో చేసిరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి సోదరుడిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా సహాయం కావాల్స్తే తన దగ్గరకు పోయి అడిగితే తన చేతనైన సహాయం చేస్తూ వారికి కావాల్సిన వాళ్ళకి డబ్బు రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో తను ఇస్తూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి మీద ఇట్లా అబండాలు వేయడం చాలా తప్పని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే 5 సంవత్సరాలలో తాండూరు రూపురేఖలు ఎలా మారుతాయో మీరే చూడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున